Hello NEET aspirants, welcome back to Vishnu Smart Info YouTube channel. I'm Hasni, Physics Mentor. So ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే NEET 2025 బ్యాచ్ ఉన్నారో వెంటనే మార్గదర్శక్ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. ఎందుకు అంటే ప్రతి వీక్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తా, ఇంకా క్యుములేటివ్ టెస్ట్, ఫర్దర్గా గ్రాండ్ టెస్ట్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. వీళ్ళ టెస్ట్ సిరీస్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా చూస్తే 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నారు. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా క్లాసెస్ మిస్ అయినా కూడా ఆ రికార్డింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ వినొచ్చు. మీకు డౌట్స్ ఉన్నా మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే లైవ్ స్టూడెంట్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. లైవ్లో లెక్చరర్స్ డౌట్స్ చెప్తా ఉంటారు. అండ్ అసైన్మెంట్స్ అండ్ హ్యాండ్ రిటర్న్ టీచర్ నోట్స్ కూడా వాళ్ళు వెబ్సైట్ అండ్ యాప్లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా NEET 2024 టాపర్స్ చేత పర్సనల్ మెంటరింగ్ జరుగుతుంది. సో టీచింగ్ వాళ్ళు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు, అండ్ పర్సనల్ మెంటరింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ లీస్ట్ ప్రైజెస్లో, చాలా తక్కువ ప్రైజెస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నవంబర్ 1 దాకా ఆఫర్ కూడా పెట్టారు. సో వెంటనే మీరు జాయిన్ అయిపోండి. ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. వీడియోలో మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ టాపిక్ నుండి NEET 2021లో వచ్చిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి క్వశ్చన్ వచ్చే ప్రాబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీ 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో క్వశ్చన్లోకి వచ్చేస్తే, ఏ కప్ ఆఫ్ కాఫీ కూల్స్ ఫ్రమ్ 90 degrees to 80 degrees in T minutes అంటున్నారు, when the room temperature is 20 degrees centigrade. So the time taken by a similar cup of coffee to cool from 80 degrees centigrade to 60 degrees centigrade at the same room temperature 20 degrees అంటున్నారు. సో ఇనీషియల్గా ఒక కప్ ఆఫ్ కాఫీ ఉంటే అది 90 degrees centigrade నుంచి 80 degrees centigrade రావడానికి T minutes పట్టిందంట. అదే సేమ్ కప్ ఆఫ్ కాఫీ 80 degrees centigrade నుంచి 60 degrees centigrade రావడానికి ఎంత టైం పడుతుంది అని వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ ఫార్ములా చూస్తే T1 - T2/T is equals to K of T1 + T2/2 - T0. సో ఈ T1 అంటే ఇనీషియల్ టెంపరేచర్ అవుతుంది, ఈ T2 అంటే ఫైనల్ టెంపరేచర్ అవుతుంది, ఇది T అంటే టైం టేకెన్, K అంటే కాన్స్టెంట్, అండ్ T0 అంటే లైక్ రూమ్ టెంపరేచర్ ఆర్ సరౌండింగ్ టెంపరేచర్ అనొచ్చు. సో ఇనీషియల్గా ఎంత ఉంది, 90 - 80 వాళ్ళే చెప్పారు T minutes పట్టిందని, ఈజ్ ఈక్వల్స్ టు K × 90 + 80/2 - సరౌండింగ్ టెంపరేచర్ 20. సో 10/T ఈజ్ ఈక్వల్స్ టు K ఆఫ్ 90 + 80/2 అంటే 85 - 20 అయింది. సో 10/T ఈజ్ ఈక్వల్స్ టు K ఆఫ్ 65 అయింది. సెకండ్ కేస్ చూస్తే, సెకండ్ కేసులో 80 degrees నుంచి 60 degreesకి వస్తుంది అని అన్నారు. సో 80 - సెకండ్ కేస్ 60 ఎంత టైం అనేది మనం కనుక్కోవాలి, T' అనుకుందాం, ఈజ్ ఈక్వల్స్ టు K ఆఫ్ 80 + 60/2 - 20 కదా, సేమ్ సరౌండింగ్ టెంపరేచర్ అన్నారు. సో 20/T' ఈజ్ ఈక్వల్స్ టు K ఆఫ్ 80 + 60/2 అంటే 140/2 - 20. సో 20/T' ఈజ్ ఈక్వల్స్ టు K ఆఫ్ 140/2 అంటే 70 - 20 అయింది. సో 20/T' ఈజ్ ఈక్వల్స్ టు K × 50 అయింది. సో ఇప్పుడు మనం T' ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని డివైడ్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ 10/T/20/T' ఈజ్ ఈక్వల్స్ టు K ఆఫ్ 65/K ఆఫ్ 50. K క్యాన్సిల్ అయిపోతాయి. సో 5 10s are 50, 5 13s are అవుతుంది. సో 10/T × T'/20 ఈజ్ ఈక్వల్స్ టు 13/10 అయింది. సో T' అంటే 13/10 × 2T అవుతుంది, 2 1s 2 5s. సో విచ్ ఇస్ 13/5/T minutes తీసుకుంది, విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 90 degrees centigrade నుంచి 80 degrees centigradeకి లైక్ టెంపరేచర్ డ్రాప్ అవ్వడానికి 3 minutes తీసుకుంది. అదే 80 నుంచి 60కి డ్రాప్ అవ్వడానికి 13/5T తీసుకుంది. అంటే ఇప్పుడు చూస్తే 5 2s are 10, 2 point something T వస్తుంది కదా. అంటే టెంపరేచర్ డ్రాప్ అవ్వేటప్పుడు ఇప్పుడు 90 నుంచి 80కి T minutes తీసుకుంటే 80 నుంచి 70కి, 70 నుంచి 60కి అలా టెంపరేచర్ డ్రాప్ అయ్యే కొద్ది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు 90 నుంచి
80కి ఈజీగా డ్రాప్ అవుతుంది. అదే 80 నుంచి 70కి డ్రాప్ అవ్వాలంటే ఈ డ్రాపింగ్ టైం కన్నా దీనికి ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ 50కి వచ్చింది అనుకుందాం, దాని టెంపరేచర్ అనేది తగ్గుతూ 50 నుంచి 40 అవ్వడానికి ఆ డ్రాపింగ్ టైం అనేది టెంపరేచర్ డ్రాప్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కంపేర్ టు 90 to 80. 90 to 80 ఈజీగా డ్రాప్ అయిపోతుంది. బట్ 50 నుంచి 40కి దాని టెంపరేచర్ అనేది తగ్గాలంటే అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది.